అమ్మా ఏ ఊరు మీది, మీ పేరేంటి, ఎందుకు వచ్చారు? సార్ నా పేరు యాక్చువల్గా నా పేరు నాగరాజ్ సార్. మాది వికారాబాద్ వచ్చేసి. వికారాబాద్. వికారాబాద్. ఒకటి మా మిస్సెస్ ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల మేము ఒక 7-8 మంత్స్ నుంచి ఉమ్. కలిసి ఉండట్లేదు. సో తను రమ్మంటే ఇంటికి రావట్లేదు. సో దానికోసం అని ఇక్కడ వచ్చి క్లియర్ చేసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ వస్తే ఎట్లా క్లియర్ అవుతుంది? అంటే యాక్చువల్గా మేము అక్కడ పిఎస్కి వెళ్ళి కాంప్రమైజ్ కూడా అయ్యింది తను వస్తా అని చెప్పేసి. ఉమ్. రీసెంట్గా 1 మంత్ అక్కడే ఉన్నా నేను కూడా. తన మిస్టేక్ చేసినా సరే 2 పిల్లలు ఉన్నారు మాకు. 6 years పాప ఉంటుంది, 3 years బాబు ఉంటాడు. సో ఇప్పుడు మా ఇద్దరు కూడా వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ చేయడం అని చెప్పేసి అయింది ఏదో అయిపోయిందని చెప్పేసి వాళ్ళ కోసమన్నా వాళ్ళ ఫ్యూచర్ అన్నా బాగుండాలని చెప్పేసి ఏ అమ్మాయి తప్పు చేస్తే నేను కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దగ్గరే ఉన్నా కానీ 1 month ఏంటంటే ఆ అమ్మాయి నాతో 1 month ఉన్నట్టే ఉండి ఇప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను యూజ్ చేసుకొని మేమిద్దరం ఇట్లా ఫిజికల్గా ఉన్నప్పుడు నాతోటి మా అబ్బాయి మీద ప్రామిస్ చేయించుకొని మా ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసుకున్నాక ఎలాగో పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేను ప్రతి వస్తువులు తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసుకున్నాను రూమ్ తీసుకున్నాక. సో ఆ తీసుకున్నాక ఏమైంది, ఒకరోజు రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి కదా, ఆ ఎలక్షన్ టైంలో ఏమైందంటే ఓటు వేయడానికి మేము మా విలేజ్కి వెళ్ళినాం వికారాబాద్కి. ఓటు వేసిన రోజు ఏమైందంటే మా పెద్ద మమ్మీ వచ్చింది. ఆమెకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మా బాబుని అక్కడికో 3-4 days పెట్టేసి మేము ఇక్కడ వచ్చేసినాం. వచ్చి నేను యాజ్ యూజువల్గా ఇదే గచ్చిబౌలిలో నేను ఈ అమెజాన్ కంపెనీలో డ్రైవింగ్ చేస్తాను సాఫ్ట్వేర్ దాంట్లో. ఆ రోజు ఏమైందంటే ఒక 3-4 days మా బాబు అక్కడే ఉన్నాడు. మా మిస్సెస్ ఇక్కడ చేవెళ్ళ నుంచి అక్కడికి వెళ్ళింది తీసుకొస్తా అంటే నేను కూడా వస్తా ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పిన. లేదు నీకు టైం పడుతుంది కదా నేను వెళ్తాను చెప్పేసి అటు నుంచి వెళ్ళింది, బస్కి వెళ్ళింది. నేను అక్కడ అడిగితే బీరువాతాళం నా దగ్గర లేదని చెప్పి అబద్ధాలు చెప్పింది. అటు వెళ్ళి ఆడ మా వదిన చూసి నాకు చెప్తే ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి ఆమె సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి కూడా. ఆ రోజు సార్ అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? 17లో మేడం, జూలై 2017 లో 17లో జూలై 27th. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ లవ్ మ్యారేజ్? మ్యారేజ్ మేడం. ఎలా పరిచయం మీ ఇద్దరికి? అంటే యాక్చువల్గా నేను వికారాబాద్లో అప్పుడు ఫోటోగ్రఫీ చేస్తుండే బిఫోర్ మ్యారేజ్. అప్పుడు ఫోటోగ్రఫీ, ఇప్పుడు డ్రైవింగ్. ఇప్పుడు డ్రైవింగ్. సో మేము వచ్చిన తర్వాత చాలా జాబ్లన్నీ మారాల్సి వచ్చింది. ఎన్ని జాబ్లు మారారు ఫోటోగ్రఫీ నుంచి డ్రైవింగ్ మధ్యలో? అప్పుడైతే ఓన్లీ ఫోటోగ్రఫీ. ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటోగ్రఫీ, ఫర్నిచర్ వర్క్, ఆల్మండ్ పెయింటింగ్ వర్క్, సో ఇట్లా అన్ని మారాల్సి వచ్చింది. అంటే ఇన్ని మారాల్సి వచ్చిందా లేకపోతే మీరు ఏ పని కరెక్ట్ గా చేయరా? ఫోటోగ్రఫీ Short కరెక్ట్ time చేద్దాం అనుకున్నాం. పట్ల అప్పుడు ఏంటంటే ఫోటోగ్రఫీ అప్పుడు ఈవెంట్ ఫోటోగ్రఫీ చేసేది. ఈవెంట్ ఫోటోగ్రఫీ అంటే బాగా సక్సెస్ అవ్వచ్చు. జస్ట్ అక్కడ లోకల్ సీజన్ ఉంటుండే కదా మేడం. ఓకే. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ పర్టికులర్ ఒక ఇన్కమ్ ఉండాలని చెప్పేసి లాట్ మొబైల్స్ జాయిన్ అయినప్పుడు అంటే ఈవిడ ఫోటోగ్రఫీలో ఎట్లా పరిచయం? ఏదైనా పెళ్లిలో ఈవిడ అలాంటిది రిపీటెడ్ గా ఏం లేదు, అలాంటిది ఏం లేదు. అట్లే మరి ఎట్లా? నేను ఇప్పుడు వికారాబాద్ లో ఉంటుండే, మాదొక షాప్ ఉంటుంది. ఆ షాప్ దగ్గర మేము అందరం ఫ్రెండ్స్ ఉంటుండే. ఆ ఉండే దాని పక్క గల్లీలో వీళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉండి కాలేజ్ చేస్తుండే ఈమె. ఈవిడ కాలేజీకి వెళ్తుంటే ఆ రోడ్డు మీద నడుస్తూ ఉండగా మీరు చూస్తూ తనే నాకు ట్రై చేసింది. ఒక మధ్యలో ఒక చిన్న అమ్మాయి త్రూలో ఆమె నా దగ్గరికి వచ్చి అసలు మీకు ఎలా ట్రై చేసింది అని అడుగుతున్నా. ఆమెని ట్రై చేసింది. ఎలా? ఒక పాప త్రూలో నా నంబర్ తీయించుకొని కాల్ చేసి మాట్లాడి అట్లా. ఎందుకు నువ్వు అక్కడ ఫోటోగ్రఫీ తీస్తూ గాలిగా అక్కడ కూర్చొని ఉంటే ఉన్న వాళ్ళల్లో మీరు ఒక్కళ్ళే బాగున్నారా లేకపోతే ఏంటి? అది తెలియదు మేడం. బట్ స్టార్ట్ అవడం మాత్రం అయితే తన సైడ్ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ లవ్ అయితే. అంటే ఏ పరిచయం లేకుండా ఒక అబ్బాయిని చూసి అబ్బాయి సూపర్ గా ఉన్నాడని ఒక పాపను పంపించి మీ నెంబర్ తీసుకుందా? నంబర్ అయితే తీసుకుంది. అన్న నంబర్ కాలేదని చెప్పేసి అంటే పాప మీరు అడగలేదా ఎందుకమ్మా నెంబర్ అని? అడగలేదు. క్యాజువల్ గా మనం ఆ టైంలో అప్పటికి తెలుసు ఈ అమ్మాయి లైన్ వేస్తుంది అటు ఇటు అబ్జర్వ్ చేయలేము. అప్పుడు నేను అసలు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. నంబర్ ఇచ్చినాక ఎవరు అని అడిగితే ఇట్లా పక్క ఉంటుందని చూపించింది. చూపిస్తే నంబర్ ఇచ్చిన తర్వాత కాల్స్ మాట్లాడుకున్నది కంటిన్యూ అయింది. ఒక అమ్మాయి మీకు కాల్ చేసి ఏ విషయం మీద మాట్లాడుతుంది అంటే జస్ట్ అయితే మాట్లాడింది మేడం. నేను అదే విషయంపై 2-3 days తర్వాత అడిగిన, అసలు దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు ఏదైనా అంటే, అన్నయ్య అంటే నువ్వు అన్నయ్య అనుకుంటే నాతో మాట్లాడకు అలాంటి ఉద్దేశం అని చెప్పి నేను ఓపెన్గా చెప్పేసిన. నేను కూడా ఏదన్నా ఉంటే చెప్పేసి అంటే ఆ తర్వాత లవ్ ప్రపోజల్ చేసింది, యాక్సెప్ట్ చేసి అన్న అని స్టార్ట్ చేసింది మాట్లాడడం. అంటే అప్పుడు మీరేమన్నారంటే అన్నయ్య అయితే నాతో మాట్లాడొద్దు, మామూలుగా ఫ్రెండ్ అయితే మాట్లాడ అట్లా అంటే తను కూడా ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసి ఒక 6-7 months లవ్ కంటిన్యూ అయింది మేడం. ఆఫ్టర్ దట్ వాళ్ళ ఇంట్లో తెలిసి కొంచెం గొడవలు అవడం వల్ల ఆమె సూసైడ్కి ట్రై చేసింది. అప్పట్లో 7 months లో మీ మీద ప్యూర్ లవ్ వచ్చేసింది. ఇంట్లో వాళ్ళు ఏదో గొడవలు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఏదో మాట్లాడని చెప్పేసి ఇట్లా తెలిసిందని చెప్పేసి నేను అప్పుడు ఇద్దరు లవ్ చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళ ఇంట్లో తెలిసింది. సో అప్పుడు నేను మహబూబ్నగర్లో షూట్లో ఉండి వీళ్ళ మమ్మీ వీళ్ళ అక్క మా ఇంటికి వచ్చేటప్పుడు ఇట్లా దీనికోసం మాట్లాడదాం 7 months మీ ఇద్దరు లవర్సే కదా, ఇంట్లో వాళ్ళు పోట్లాడేంత కనిపెట్టి మీ ఇళ్ల మీదకి దౌర్జన్యంగా వచ్చేంత ఏముంది? అంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? అట్లా అవి లేదు. జస్ట్ అంటే ఇట్లా కలుస్తున్నాడు, వాళ్ళ రూమ్ కాడ వెళ్ళడం అని చూసి వాళ్ళ కోపం వచ్చి సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, అంతవరకు కూడా పోలేము. మరి ఏమీ లేకుండా జస్ట్ ఊరికే చూసుకొని ఫోన్లు అంటే నాతో పాటు రావడం చూసిర్రు, కాలేజ్ కాడ వెళ్ళడం చూసిర్రు,
ఒకసారి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళడం చూసిర్రు. సో అందుకని వాళ్ళు కొంచెం కోపం వచ్చి మా ఇంట్లో మాట్లాడదామని ఆ రోజు వచ్చిర్రు. ఆ అమ్మాయిని కొట్టి మీ ఇంట్లో ఆమెను warning ఏమనలేదు ఇవ్వడానికి. తను మీ ఏమనలేదు. ఇంటికి ఎందుకు ఆ అమ్మాయిని కంట్రోల్ చేసుకుంటే అంటే సరిపోయేది ఎందుకు కదా. అంటే వీళ్ళు ఆపుదామనే ఉద్దేశంతో వచ్చిర్రో ఏమో తెలియదు. బట్ వచ్చిర్రు. నాకు మా పేరెంట్స్ ఫోన్ చేస్తే నేను మా అబ్బాయి షూట్లో ఉంటే నేను ఈ అమ్మాయికి చెప్పిన మీ వాళ్ళు ఎందుకు మా ఇంటికి వచ్చిర్రు అంటే కరెక్టే. ఏమో నాకు కూడా తెలియదని ఆమె చెప్పి ఏమైనా గొడవ అయితే అన్న భయంతో ఆమె అక్కడ ఏదో టాబ్లెట్స్ అప్పుడు సూసైడ్ చేసుకుంది. ఆ ఇంటికి దానివల్ల వచ్చి మిమ్మల్ని ఏదైనా అనేస్తారు, అంటారేమో గొడవలు భయంతో అయిపోతాయి, ఆమె పోలీస్ అట్లా స్టేషన్ దాకా వెళ్ళిపోద్ది ట్రై ఇష్యూ అని చేసింది. ఆవిడ అట్లా సూసైడ్ అటెంప్ట్ చేసిందా? చేసుకుంది. ఏం మింగింది అంటే ఏవో అటెంప్ట్ చేయాలి. సంథింగ్ ఇంట్లో ఉండే టాబ్లెట్స్ వేరి బా, సంథింగ్. సో అవి ఉంటే నేను వచ్చేసిన అప్పుడు ఈవినింగ్ వస్తే ఆమెను తీసుకొని నేను పోయి హాస్పిటల్కి వెళ్ళిన మళ్ళీ మా వికారాబాద్ పక్కన. కాదు, ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మీకు ఫోన్ చేసిందా? అంటే అప్పుడు చెప్పలేదు నాకు. మాట్లాడుతుర్రు అంటే మీరు ఏదైనా గొడవ అయితే అని చెప్పేసి ఈమె చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి చేస్తే మీరు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా, ముందు వెళ్ళి మీ అమ్మాయిని చూసుకోండి అమ్మా, నాతో ఎప్పుడైనా పోట్లాడొచ్చు. నేను అది కూడా చెప్పిన. మీరు ఈడ గొడవ పెట్టుకుంటున్నాడు ఆడ ఆమె టాబ్లెట్స్ ఏదో మింగిందంటే మీకు తెలుసా అని వాళ్ళ ఇంటికి కూడా చెప్పిన. మా ఇంటికి ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు పోయిరో లేదో నాకు తెలియదు. బట్ ఈలోపు నేను వచ్చి ఆంధ్రవేలనే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊరు. సో అట్లా అని చెప్పేసి నేను ఒక మా బ్రదర్ని తీసుకొని పోయి ఆమె తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు మీరు పోయినప్పుడు? వాళ్ళ అన్నయ్య ఉండే. మరి ఆయనకు మిగతా తెలుసు కదా. వాళ్ళంతా మీ ఇంట్లో ఉన్నారా? వీళ్ళ మమ్మీ వీళ్ళ అక్క వచ్చేసి మా ఇంటికాడ మాట్లాడుతారు కదా. నేను అప్పుడు తీసుకురానికి వెళ్ళినప్పుడు ఆడ వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, మరి ఆయన సపోర్ట్ చేయలేదా? ఆయన అసలు ఏదో మామూలుగా ఇంటి వరకు నడుస్తుంది సంథింగ్. ఆయన కామ్గానే ఉన్నాడు. ఏమైందంటే ఇట్లా ఏదో చేసుకుందంట కదా అంటే అట్లీస్ట్ వాడు కూడా ఆపలేదు. సరే తీసుకొచ్చి నేను హాస్పిటల్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను అడ్మిట్ చేసిన. ఆయన కూడా రాలేదు ఎంబడి? రాలేదు. ఒక్కడిని వచ్చి అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసిన తర్వాత మా పేరెంట్స్ వచ్చారు. ఇలా మా మమ్మీ కూడా వచ్చింది. ఆడొక ఆల్మోస్ట్ ఒక 7-8 days ట్రీట్మెంట్ అయింది. 1 week సూసైడ్ అటెంప్ట్ కి అన్ని రోజులు పట్టింది. అందులో ఉంది. పిక్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్. అన్ని రోజులు ఉందంటే డాక్టర్లు ఊరికే ఉంచుకోరుగా. సీరియస్ గానే అమ్మాయి అటెంప్ట్ ఉంచిన తర్వాత ఏంటంటే ఇంకా నేను మా ఇంటికి పోను, నేను పోతే చనిపోతా, వాళ్ళ మమ్మీ కూడా మా ఇంటికి వస్తే నేను చంపేస్తా అంటే ఇంకా అప్పుడు ఇక ఏం చేసినా ఎందుకు మిమ్మల్ని వద్దు అనడానికి కారణం ఏంటి? ఆల్రెడీ మీరు అప్పటికి ఉన్నంతలో ఫోటో స్టూడియో చేసుకుంటున్నారు, ఉన్నంతలో ఎందుకు వద్దంటారు? బానే ఉంది మీ వాళ్ళ ఫ్యామిలీ. సైడ్ నుంచి అయితే క్లారిటీ ఏం లేదు మేడం. అంటే మిమ్మల్ని వద్దు అనడానికి ఏమన్నా క్యాస్టా, ఫైనాన్స్, జాబ్? సేమ్ క్యాస్ట్. సేమ్ కేస్ట్. ఉన్నంతలో సెటిల్ అయి ఉన్నావు, కష్టపడతావు, ఇష్టపడిన అమ్మాయిని చేసుకునేటప్పుడు వద్దు అనడానికి రీజన్ ఏంటి? వాళ్ళ అంటే నేను చెప్పిన అయితే ఎలాగో తెలిసింది కదా గొడవ అయింది. ఒక 2-3 years ఆగి కొంచెం సెటిల్ తర్వాత చేసుకుందాం అనుకుంటే ఈ అమ్మాయి అసలు నేను వెళ్ళిపోను, మా ఇంటికి పోతే చనిపోతా. ఈ పిల్ల మాట ఏం లేదు. సో వినలేదని చెప్పి అప్పుడు ఏం చేస్తా అని చెప్పేసి నేను మా ఇంటికే తీసుకెళ్ళి సరే ఓకే ఉన్నాం అని చెప్పేసి మా పేరెంట్స్ నేను కాంప్రమైజ్ చేసి మా ఊళ్ళోనే ఇక్కడ టెంపుల్ దగ్గర పెళ్లి చేసుకుని ఫిక్స్ అయినాం. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తే వాళ్ళు రాలేదు. మా మమ్మీ వాళ్ళందరూ కూడా చెప్పారు, ఆయన రాలేదు. అని ఈ అమ్మాయి కూడా చెప్పనివ్వలేదు, వద్దు వాళ్ళు వస్తే గొడవలు వేస్తారని చెప్పనివ్వలేదు. ఓకే అని చెప్పేసి మా మామయ్య వాళ్ళందరూ తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకుని అప్పటి నుంచి ఆ ఊళ్ళోనే ఉంటున్నాం. ఇంకా మీ తరపు వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయి మీరు. సో ఇప్పుడు ఆ అమ్మాయి వైపు నుంచి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎటువంటి డౌరీ ట్రాన్సాక్షన్ లేదు, ఏమీ లేదు. మీ సొంత ఖర్చులతో మీరు అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నట్టు. మేము అలాంటి ఎక్స్పెక్ట్ కూడా ఏం చేయలేదు. బట్ చేసుకున్న ఒక 1 week తర్వాత వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది. ఏదో సంథింగ్ అంటే మనం ఎలాగో వద్దానికి రాదని చెప్పేసి మాట్లాడుకుని వదిలేసినాం. సంథింగ్ ఏదో మాట్లాడుకొని చిన్న గొడవలకి వేసి వెళ్ళిపోయింది. తర్వాత నుంచి ఇంకా వాళ్ళ మమ్మీ మా ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడు గొడవని మా ఇంట్లో. మీ ఇద్దరి మధ్య ఆవిడతో మా ఇంటికి వస్తే ఎప్పుడు గొడవనే. మేము ఒక 1 year బాగానే ఉన్నాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం బయట ఉన్నాం వర్క్ పర్పస్. అమ్మాయి ఏదైనా పని చేస్తుందా? అప్పుడు ఏం లేదు మేడం, ఖాళీ. అసలు ఎప్పుడో నేను పని చేయలేదు. ఇప్పుడు ఆమె వెళ్ళి వేరే సంథింగ్ హాస్పిటల్లో హోటల్ ఏదో పని చేస్తుంది. మీ ఇద్దరే ఉండేవాళ్ళ? మీ అమ్మ నాన్న కూడా? ప్రజెంట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వరకు ఇంట్లోనే ఉండేవాళ్ళం. మీ ఇద్దరు కలిసి? నేను మా మమ్మీ డాడీ మేము ముగ్గురు ఉండేవాళ్ళం. మా అన్నయ్య అప్పుడు సిటీలో ఉండేవాడు. చెల్లెలకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత పాప పుట్టింది. ఇక ఇట్లనే చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడం వల్ల ఒకసారి కూడా ఇట్లనే ప్రతి చిన్నదానికి దీనికి గొడవ తీసి అంటే పిఎస్కి తీసుకెళ్ళేది. పెళ్ళైన 1 year నుంచి పోలీస్ స్టేషన్ ప్రదక్షిణ చేస్తున్నారు. తిరగడం వీళ్ళ సైడ్ నుంచి ఏంటంటే చిన్నదాన్ని పెద్ద చేయడం అంటే కొన్ని విషయాలలో క్లారిటీ లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, ఇది స్టార్ట్ అయింది. ఏంటి అసలు గొడవ ఏంటి? ఇప్పుడు వీళ్ళ మమ్మీ వచ్చేసి ఏదో మా వాళ్ళు ఏదో చేస్తుంటే ఒక మాట అంటది, లేనిది పెళ్లి చేయాలి. ఎగ్జాక్ట్లీ మేడం. వస్తది, ఫిట్టింగ్ పెడుతుంది, వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ ఎట్లా అంటే మేడం, ఒక 3 persons ఉన్నారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఆమె వచ్చి ఒక 2 minutes కూర్చుంటే ఆ 3 members కూడా కొట్లాడుకుంటారు. అంతా తెలివిగలదనమాట. అంటే మాట్లాడేది ఏదో క్లారిటీ ఆమె కూడా ఉండదు. బట్ ఏంటంటే ఆమె చెప్పే మాట నవ్వుతాడు, నిజమని నమ్మేస్తాడు. ఆ క్యారెక్టర్ ఆమెది. ఈమె రానన్న రోజులు బాగానే ఉంటుంది. వీళ్ళు మెల్లమెల్ల మా దాంట్లో ఇన్వాల్వ్ అవడం వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి. అయినా సరే మేము ఫ్యామిలీ కాదని చెప్పి సర్దుకుపోయి బాగానే ఉన్నాం. బట్ ఇదంతా ఏమైందంటే యాక్చువల్గా ఈమె నాకంటే ముందు మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.
సరిపోయింది. 10th క్లాస్కి బిఫోర్. అది నేను అడిగిన అంతకుముందు. నాకు మామూలుగా ఒక స్కూల్లో ఒక అమ్మాయి ఉంటుండే, ఇట్లా నేను బిఫోరే చెప్పిన, లవ్కి బిఫోరే చెప్పిన. అమ్మాయిని ఆమె చూసింది. బట్ ఈమె ఏంటంటే ఇప్పుడు జూలైకి 7 years అవుతుంది ఎగ్జాక్ట్ మ్యారేజ్ అయ్యి. అదే అబద్ధాన్ని 6 years మెయింటైన్ చేస్తూ వచ్చింది ఆమె. ఒక బాయ్ ఫ్రెండ్ నాకు ముందు అన్న విషయం నేను అడిగినప్పటికీ కూడా, లేదు నాకు ఎవరు లేరు, నువ్వే ఫస్ట్ అని చెప్పింది. నేను కూడా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని మరీ ఎక్కువ ఫోర్స్ చేయలేము, తను ఒప్పుకుందని చెప్పి నేను అలాగే కంటిన్యూ అయిపోయి ఎలాగో మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఎందుకు ఇవన్నీ అనుకున్నాం. కాకపోతే వీళ్ళ రిలేషన్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మా పాప ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ ఒక 6 months తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ ఓల్డ్ లవర్ని కలిసింది మళ్ళీ. అంటే ఆమె Start కాలేజ్కి అయ్యింది. వెళ్తుండే, పారామెడికల్ చేస్తాం మా వికారాబాద్లోనే. ఆ కాలేజ్ కాడ ఆవిడ మామూలుగా ఏదో రోజు కలిసి ఈమెనే వాడికి ట్రై చేసిందంట. వాడేం డిస్టర్బ్, నేను అడిగిన పర్సన్ని కూడా కాంటాక్ట్లో ఉంటాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టిన. నేను కూడా అసలు ఎవరు డిస్టర్బ్ చేసిన అంటే ఫస్ట్ మీ స్వప్నే నాకు కాల్ చేసి ఇట్లా చెవిలో ఏదో వాళ్ళ సిస్టర్ పని చేస్తుందంట, వాళ్ళ లవర్ వాళ్ళ సిస్టర్ ఏదో హాస్పిటల్ పని ఉందని చెప్పి కాల్ చేసింది. అప్పటి నుంచి ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది. నేను కూడా అట్లాగే కంటిన్యూ అయిపోయినాను, వాడే చెప్పేసి డైరెక్ట్. సో ఇదేంటంటే నాకు తెలియదు ఇవన్నీ. ఇక నేను ఎప్పుడు వెయిటింగ్ వచ్చి అడిగితే మా అత్తమ్మ, మీ పెద్దమ్మ ఫోన్ చేసింది, మీ వదిన ఫోన్ చేసి, ఇవే అబద్ధాలు. సో అంత క్లారిటీ చెప్తే మనం కూడా ఏం అనలేకపోతాం అని చెప్పేసి రీసెంట్గా ఈ February 23rd రోజు నాకు దొరికిపోయారు.